హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం కింద ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం అయితే ఒక 2,000 అనేది కట్ చేయడం జరిగిందండి. సో ఆ 2,000 తీసేసిన తర్వాత మొత్తం 13,000 అనేది ఎవరైతే 75% అటెండెన్స్‌తో విద్యార్థులు ఉంటారో వాళ్ళ యొక్క తల్లుల ఖాతాలో జూన్ 12వ తేదీన అయితే విడుదల చేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో అదేవిధంగా కొన్ని కేటగిరీస్ వాళ్ళకి మాత్రమైతే అకౌంట్‌లో 10,900 రూపాయలు మాత్రమే పడుతుంది. సో ఆ కేటగిరీ వాళ్ళు ఎవరు? సో వాళ్ళు ఏం చేస్తే మొత్తం డబ్బులు పడుతుంది అనేది నేను ఈ వీడియో చెప్తానండి. సో అదేవిధంగా చాలామందికి డౌట్ ఏంటంటే, సో మా ఎలిజిబిలిటీ లిస్ట్‌లో మా పేరు వచ్చింది. కాకపోతే మేము బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఎల్ లింక్ చేయించుకోలేదు. సో ఇప్పుడు ఏ రకంగా లింక్ చేయించుకోవాలి? ఒకవేళ లింక్ చేయించుకుంటే ఎప్పుడు పడుతుంది? సో ఏమైనా డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలని అడుగుతున్నారు. సో వాళ్ళకి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే యూకేజీ, ఎల్కేజీ ఫినిష్ చేసి ఫస్ట్ క్లాస్‌కి వెళ్ళి ఉంటారో, అడ్మిషన్స్ పొంది ఉంటారో వాళ్ళకి, అలానే 10th క్లాస్ పూర్తయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కి అడ్మిషన్ పొంది ఉంటారో సో వాళ్ళకి తల్లికి వందనం ఎప్పుడు పడుతుంది? సో అదేవిధంగా పడాలంటే ఏమన్నా డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలనేది అడుగుతున్నారు. సో దాని గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు క్లుప్తంగా 1 బై 1 అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో 10 మందికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక లైక్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా అయితే ఈ ఇన్ఫర్మేషన్ నేను 1 బై 1 అయితే క్లారిటీగా చెప్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ 10,900 ఎవరికి పడుతున్నాయనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ అంటే ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో సో వాళ్ళకైతే పేమెంట్ అనేది 10,900 రూపాయలు అనేది పడడం జరుగుతుందండి. సో 13,000 రూపాయలు అనేది పడట్లేదు. సో దానికి కారణం ఏమిటంటే, ముందుగా ఈ ఎస్సీ విద్యార్థులకు 60% రాష్ట్రం నుంచి అనేది డబ్బులు రావడం జరుగుతుంది. అలానే 40% కేంద్రం నుంచి అయితే రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా 2 విభాగాలుగా అయితే డబ్బులనేవి రావడం జరుగుతుంది. ఎస్సీ విద్యార్థులకైతే తల్లికి వందనం పథకం కింద అయితే. సో ఈ 10,900 ఎందుకు పడుతుందంటే, సో ముందుగా అయితే 60% అయితే రాష్ట్రం నుంచి అయితే జమ అయ్యి ఉంటుందండి. సో మిగతా శాతం 40% అనేది కేంద్రం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన తర్వాత 10,900 మీ అకౌంట్లో అయితే ఉంటుంది. సో ఇంకా కేంద్ర ప్రభుత్వం అనేది నిధులు విడుదల చేయలేదు కాబట్టి మిగతా అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదండి. సో ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం 40% అమౌంట్ని కనుక విడుదల చేస్తే 13,000 అనేది మీ బ్యాంక్ ఖాతాలో అయితే డైరెక్ట్ జమ అవ్వడం జరుగుతుంది. సో ఎస్సీ విద్యార్థులకు కూడా 13,000 అనేది జమ అవ్వడం జరుగుతుందండి. సో ఇలా ఎవరికైనా 10,900 రూపాయలు కనుక జమ అయ్యి ఉన్నట్లయితే సో వాళ్ళు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఎక్కడికి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఒకవేళ ప్రభుత్వం కనుక రిలీజ్ చేసేసి ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అమౌంట్ని, సో కొన్ని సర్వర్స్ బిజీ వల్ల అందరికీ పడుతూ ఉంటాయి కాబట్టి సో కొంచెం లేట్గా అనేది పడడం జరుగుతుంది. సో మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. జూలై 5వ తేదీ వరకు సమయం అయితే ఉంటుంది. సో ఆ తేదీల్లో అయితే మీ అకౌంట్లో డబ్బులు అనేవి జమ అవ్వడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామందిలో ఉన్న డౌట్ అండి. సో ఏంటంటే, తల్లికి వందనం లిస్టులో అర్హులుగా మా పేరు ఉంది. కాకపోతే మేము ఇంకా ఎన్‌పీసీఎల్ లింక్ అనేది చేయించుకోలేదు. సో కాబట్టి మా బ్యాంక్ ఖాతాలో అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు. సో మేము ఇప్పుడు ఎన్‌పీసీఎల్ అనేది లింక్ చేయించుకుంటే డబ్బులు అనేవి జమ అవుతాయని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మీరు ఎన్‌పీసీఎల్ అనేది ఇప్పుడు లింక్ చేయించుకున్నా సరే ఒక్క రోజులోనే మీ అకౌంట్లో డబ్బులు అనేవి జమ అవ్వడం జరుగుతుందండి. సో మీరు సచివాలయంకి వెళ్ళి ఎట్లాంటి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మీరు ఒకవేళ లిస్ట్‌లో గనక మీ పేరు వచ్చి మీరు ఎన్‌పీసీఎల్ గనక ఇంకా చేయించుకోకుండా గనక ఉన్నట్లయితే సో ఇప్పుడు మీరు ఎన్‌పీసీఎల్ చేసుకున్నా సరే రేపటి రోజున అంటే ఒక్కరోజు సమయంలోనే మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ ప్రభుత్వం అయితే మనీ అనేది రిలీజ్ చేసేసి ఉంటుందండి. సో మీరు ఎన్‌పీసీఎల్ అనేది లింక్ చేయించుకోకపోవడం వల్ల అయితే మీ బ్యాంక్ ఖాతాల్లో అవైతే క్రెడిట్ అయ్యి ఉండవు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎన్‌పీసీఎల్ లింక్ చేయించుకుంటే మీ అకౌంట్లో డబ్బులు అనేవి జమ అవుతుంది. ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నానండి. సో ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు యూకేజీ అలానే ఎల్కేజీ పూర్తి చేసుకోని 1వ తరగతి అంటే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ పొందిన విద్యార్థులకు తల్లికి వందనం పడాలంటే గ్రామోడ్ సచివాలయం యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేయాలా? స్కూల్స్ హెచ్ఎంస్లు అయితే అంటే ప్రిన్సిపల్లు అలానే హెచ్ఎంలు ఉంటారు కదా. సో వాళ్ళైతే డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలని అడుగుతున్నారు. సో కన్ఫామ్‌గా డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలని అడుగుతున్నారండి. సో మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు సచివాలయంకి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం అయితే కూడా లేదండి. సో దరఖాస్తులు ఎవరు చేసుకోవాలంటే, ఇప్పుడు సపోజ్ కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని
300 యూనిట్ల కంటే దాటిందని సో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒకవేళ తక్కువ వచ్చి అక్కడ ఎక్కువ కనుక చూపించినట్లయితే వాళ్ళైతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. సో మీరు ఎటువంటి దరఖాస్తులను చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఏ విధంగా మరి పడుతుందనే విషయానికి గనక వచ్చినట్లయితే, సో మీ యొక్క పిల్లలు ఎవరైతే ఫస్ట్ క్లాస్‌కి అడ్మిషన్ పొంది ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి స్కూల్ టు స్కూల్ అనేవి ఫార్వర్డ్ అనేది చేస్తారండి. సో ఇప్పుడు మీరు స్కూల్ మార్చినా సరే అప్పుడు ఫస్ట్ అంగన్వాడీ స్కూల్‌లోనే చదువుతున్నారు. సో అంగన్వాడీ స్కూల్ నుంచి హై స్కూల్‌కి గానీ ఎక్కడైనా సరే ఆ యొక్క డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ అవుతుంది. అక్కడ స్కూల్‌లో అయితే ఒక వెబ్‌సైట్ అయితే ఉంటుందండి స్కూల్‌కి సంబంధించి. సో ఆ స్కూల్‌లో ఆ యాప్‌లో అయితే మీ యొక్క పిల్లవాడి డీటెయిల్స్ అనేవి వాళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇలా సబ్మిట్ చేసిన తర్వాత ప్రభుత్వం అయితే చూస్తుందండి. సో ఇప్పుడు ఎప్పుడు సబ్మిట్ చేస్తారనే విషయానికి గనక వచ్చినట్లయితే, సో ఈ మంత్ చివరి వరకు అయితే ఆప్షన్ అయితే ఉంటుందండి. సో ఎందుకంటే ఈరోజు ఒకరు అలానే ఒక్కొక్క రోజు ఇద్దరు అలా అయితే స్కూల్లో అయితే జాయిన్ అవుతున్నారండి. సో కాబట్టి ఈ నెల 30వ తేదీ వరకు అయితే సో ఈ లిస్ట్ అనేది ఉంటుంది. సో 30వ తారీఖునైతే ఫైనల్ లిస్ట్ అనేది చేసి గవర్నమెంట్‌కి అయితే ఈ ఫైనల్ లిస్ట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుందండి. సబ్మిట్ చేసిన తర్వాత జూలై 5వ తేదీ లోపలైతే మీ తల్లి యొక్క ఖాతాలో 13,000 రూపాయలు అనేది జమ అవ్వడం జరుగుతుంది. సో ప్రాసెస్ అనేది అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఒకవేళ హెచ్ఎంలో అలానే ఎవరైనా సరే సచివాలయంకి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవాలి అన్నట్లయితే సో మీరు ఎలాంటి దరఖాస్తులు అనేవి చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సో నేను ఇందాక ఒక కారణం అయితే చెప్పాను. సో వాళ్ళు మాత్రమే దరఖాస్తులు, ఫిర్యాదులు అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో అడ్మిషన్ నెంబర్లు అవన్నీ ఫిల్ చేయాలి అంటున్నారు సచివాలయంలో. సో అలా ఏం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అదేవిధంగా ఇప్పుడు 10th క్లాస్ పూర్తయిన విద్యార్థులు ఇంటర్మీడియట్‌కి అడ్మిషన్ పొందిన తర్వాత కూడా సో ఇదే ప్రాసెస్ అనేది ఉంటుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకున్నాను. సో వాళ్ళు గవర్నమెంట్ స్కూల్‌లో అయినా జాయిన్ అవ్వని లేదా ప్రైవేట్ స్కూల్‌లో అయినా అడ్మిషన్ పొందినా సరే, సో ఎటువంటి స్కూల్స్‌లో అయినా అడ్మిషన్ పొందినా సరే మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ఫస్ట్ స్టాండర్డ్‌లో జాయిన్ అయ్యే వారికి అడ్మిషన్లు, అలానే 10th క్లాస్ పూర్తయ్యి ఇంటర్ జాయిన్ అయిన వాళ్ళు అడ్మిషన్లు అనేవి తీసుకొని ఈ నెల 30వ తేదీ కల్లా ఫైనల్ లిస్ట్ చేసి గవర్నమెంట్‌కి పంపించడం జరుగుతుంది. సో ఫైనల్ లిస్ట్ చేసిన తర్వాత వచ్చే నెల 5వ తేదీ లోపలైతే తల్లిల ఖాతాల్లో అయితే 13,000 రూపాయలు అనేవి జమ అవ్వడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందించాను అనుకుంటున్నానండి ఈ వీడియోలో అయితే. సో ఈ 10,900 ఎవరికి పడుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. సో పడకపోతే ఏం చేయాలి అనేది కూడా నేను చెప్పడం జరిగిందండి. సో ఎందుకు కారణంగా ఇలా పడుతుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్‌పీసీఎల్ లింక్ చేయించుకుంటే డబ్బులు పడతాయని అడుగుతున్నారు. సో వాళ్ళకి కూడా ఒక సమాధానం అయితే అందింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో అదేవిధంగా అడ్మిషన్స్ పొందిన వాళ్ళకి ఏ విధంగా డబ్బులు పడతాయని కూడా చెప్పడం జరిగిందండి. సో ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కాబట్టి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.